రాష్ట్రంలో అరాచక పరిస్థితులు అట్టుడికిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీల మీద విద్వేషపూరితమైనటువంటి చర్యలతో కూటమి ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఓ వ్యంగ్యమైనటువంటి పోస్టు పెడితే ఆ వ్యంగ్యాన్ని కూడా భరించలేకుండా దాని మీద లేనిపోని కేసులు పెట్టి మా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, వందలాది మందిని జైళ్ళకి పంపించే కార్యక్రమాలు అనేకం చేశారు. ఎన్నో వందల కేసులు కూడా బనాయించడం జరిగింది. 15 రోజుల క్రితం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విషయంలో గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అత్యున్నతమైనటువంటి స్థాయిలో దాన్ని మావిగన్ అన్నటువంటి పేరుతో రాజధానిగా ప్రకటిస్తే 20,000 కోట్ల రూపాయలతో అత్యంత సుందరమైన నగరంగా దాదాపు 30 లక్షల జనాభాతో అలరారే విధంగా అభివృద్ధి చేయవచ్చును అన్నటువంటి ప్రతిపాదన ఆయన చేసినందుకు ఆ తరువాత దాని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో రోజు కూడా మావిగన్ మీద తీవ్రమైన సానుకూల చర్చ వస్తూ ఉంటే దాన్ని భరించలేక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు మా పార్టీ నాయకుల, మా పార్టీ కార్యకర్తల శ్రీమతుల మీద అత్యంత అభ్యంతరకరమైనటువంటి రీతిలో, అమానుషమైనటువంటి స్థాయిలో, అరాచకమైనటువంటి పోకడలతో అత్యంత దారుణంగా, అవమానకరంగా రాతలు రాయటం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున అలజడి చెలరేగిన, మనస్తాపము చెందలేదు, క్షమాపణలు చెప్పలేదు. చెప్పకపోగా మరింత రెచ్చిపోయి మళ్ళీ ఆ ప్రస్తావనలే మాట్లాడుతూ అది ఎలా కరెక్టో అని వైఎస్ఆర్ పార్టీ మీద నిందలు మోపేటువంటి రాతలు, మాటలు అనేకం ఆ పత్రిక, ఆ ఛానల్ ద్వారా చేయటం జరిగింది. ఇది తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి విషయమని మొత్తం సభ్య సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే, అది కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుత ఆందోళనలు చేస్తే వాళ్ళందరి మీద కొన్ని వందల మంది మీద తప్పుడు కేసులు బనాయించారు. ఎవరైతే తీవ్రమైన నేరం చేశారో ఆ ఎండి రాధాకృష్ణ గారి మీదేమో కనీసం మందలింపు లేదు, చిన్న కేసు లేదు. రాధాకృష్ణ గారు చేసింది తప్పు అని చెప్పినటువంటి వాళ్ళందరి మీద జైళ్లకు పంపించటము, లేకపోతే కేసులు బనాయించటము చేశారు. అందుకే మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా దెబ్బతిన్న హృదయాలన్నీ, గాయపడ్డటువంటి మనసులన్నీ కూడా రాధాకృష్ణ గారు రాసినటువంటి మాటల వికృత పోకడలను మీద ఆ చర్యలను ఖండిస్తూ ఆయన మీద కేసు బనాయించాలని అన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని రిక్వెస్ట్లు చేస్తే ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అనేక పోలీస్ స్టేషన్లలో కనీసం కంప్లైంట్లు కూడా తీసుకోలేదు. ఈ రకమైనటువంటి పోకడ ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. అందుకే మేము ఈ రోజున మొత్తం ఎస్పీ కార్యాలయాల దగ్గర ఎస్పీలను కలిసి ఈ రకంగా పోలీస్ స్టేషన్లలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను తెలియజేస్తూ రాధాకృష్ణ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రాలను ఇవ్వటం జరిగింది.